వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, కొత్తగా సెట్ చేసిన పెళ్ళి లేదా థర్డ్ పార్టీ ద్వారా జీవితంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారు అండ్ ఏం జరుగుద్ది ఫ్యూచర్లో అనేది ఏంజల్ని అడిగి తెలుసుకుందామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పార్ట్నర్ లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారంటండి. ఎస్, మీ లైఫ్లో లవ్ సోల్మేట్ రాకుండా చేయాలని మీ సోల్మేట్తో కమ్యూనికేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట. మీ పార్ట్నర్తో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట. మిమ్మల్ని విడగొట్టడానికి వీలవుతుందేమో, రాని వాళ్ళు రాకుండా చేయడానికి వీలవుతుందేమో అని. ఈ విషయంలో ఏం జరిగింది అనేది నేను ఛానల్లో రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, ఏ విధంగా అనుకుంటున్నారు, ఏ విధంగా సెట్ చేద్దాం అనుకుంటున్నారు, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదు. సో అందుకని చెప్పి పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆపోజిషన్ పార్టీ, మ్యారేజ్ అయిన వాళ్ళు పార్ట్నర్ అండ్ ఇంకా సోల్మేట్ రాని వాళ్ళు న్యూ పార్ట్నర్, వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దాం అనుకున్నారంట వేగంగా. అది కూడా దారి కనిపించలేదు వాళ్ళకి. ఎస్, ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసినట్టు అవుద్ది అని చెప్పి అనుకున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. వాళ్ళు ఏదైతే డబ్బులు సంపాదించాలి అనుకున్నారో మీ విషయంలో, వారు చేసిన పనికి వారు ఉన్నాయి కూడా కోల్పోయారు. కొత్తగా సంపాదించడం కంటే కూడా నెగిటివ్ ఎనర్జీ చేసి అది రివర్స్ అయిపోయి వాళ్ళకి బ్యాడ్ టైం అనేది ఇన్స్టెంట్గా చూపించేసింది. వాళ్ళు ఏదైతే స్థానంలో వాళ్ళు ఉండకూడదు అనుకున్నారో అదే స్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎస్, స్పైయింగ్, మిమ్మల్ని ఫాలో చేస్తూ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని గమనిస్తూ మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయడానికి ప్రతి పని, చిన్న పని కానించి పెద్ద పని వరకు, మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళాలని ఏదైనా ఆటో కోసం చూస్తుంటే ముందుగానే వెళ్ళిపోయి వాటిని ఆపడం, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కింద పడే దెబ్బలు తగిలించుకున్నారే ఆబ్వియస్లీ. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద థింగ్స్ వచ్చేసరికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీరు చేసిన పనులను ఆపేయాలి, లేదా మీ పార్ట్నర్ని, మీ ఇంట్లో వాళ్ళని అనారోగ్యం పాలు చేయాలని అనుకున్నందుకు వారు ఆ విధంగా చేసి ఏదో రకంగా ఫైనాన్షియల్గా లాభపడతాం అనుకున్నారంట. అయితే వాళ్ళు లాభపడడం కాదు కదా, వారి ఉన్న ఆస్తులను కూడా అమ్మేసుకుంటున్నారు ఒకళ్ళు. ఎస్, అందుకని చెప్పి మిమ్మల్ని ఎలాగో ఒకలాగా మీ ఫ్యామిలీని డబ్బులు సంపాదించేస్తున్నారు. వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సంపాదించుకోవాలనుకున్న డబ్బుని మీరు సొంతంగా మీ పని చేసుకుంటూ మీరు సంపాదించేస్తున్నారు. ఫ్యూచర్లో ఇలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ సంపాదించేస్తారు అని చెప్పి దారులు వెతుకుతున్నారంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. మీకు డబ్బులు రాకుండా చేయటం, మీరు చేస్తున్న పనుల్లో పెండింగ్ పెట్టి జీవితంలో వెనక్కి తిరిగేలా చూసేలా చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ప్రతిసారి కూడా అలా చేయలేకపోతున్నారండి. మీకు రావాల్సింది రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ వారికైతే ఛాన్స్ లేదు, ఏ రకంగా కూడా ఛాన్సే లేదండి. ఓకేనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి ఛాన్సే లేదు, అవకాశాలు కూడా లేదండి. పాస్ట్ పర్సన్కి ఏ రకంగా కూడా అవకాశం లేదండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు, క్లియర్గా లేదు. ఎస్, ఎందుకంటే మీ సెలబ్రేషన్ని ఆల్రెడీ మీరు సెలబ్రేట్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి. ఇంతకాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మీకంటూ ఒక టైం అనేది దొరికింది. సో ఇది డివైన్ డిసిషన్. ఇంకా చాలు మీ కర్మ అనేసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి న్యూ బర్త్ ఇచ్చి అండ్ కర్మ సైకిల్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసి మీకు ఒక న్యూ లైఫ్, న్యూ హోప్ని ఇచ్చారు లైఫ్లో. సో అది మీ తలరాతలో మీ దేవుడు రాసింది. మీ తలరాతను వాళ్ళు మార్చలేరండి, క్లియర్గా మార్చలేరు. వారు మీ తలరాతను మార్చాలి అని చూస్తే మాత్రం వారు ఆల్రెడీ చూసేసారు. మీ తలరాతను మార్చాలని వాళ్ళు ట్రై చేసి వాళ్ళు ఉన్నాయి కూడా కోల్పోయారు. వాళ్ళ తలరాతలను వాళ్ళు మార్చేసుకున్నారు. ఆ కారణంగా వాళ్ళ స్థిరాస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి కోల్పోయారు. నైబర్స్ అండి, ఓల్డ్ నైబర్స్, వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి అంటే అందుకని వాళ్ళకి సంబంధించింది ఏదో అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది. మీతో గొడవ పెట్టుకోవాలని డబ్బులు తీసుకున్నారంట.
అండ్ మీరు వాళ్ళతో గొడవ పడేలాగా మీకు అపోజిషన్ లాగా, అంటే మీరు మీ పని మీద చేసుకుంటున్నా సరే వాళ్ళని చూస్తే తెలియని ఏదో కోపం వచ్చేసి మీరే వాళ్ళ మీద ఏదో అనకూడని మాటని వాళ్ళ మీద గొడవకి దిగేలాగా వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటే అది రివర్స్ అయిపోయి వేరే వాళ్ళు అప్పులు ఇచ్చిన వాళ్ళు, అప్పులు తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటుంది కదా, సో అక్కడ రంగం చెడింది. మొత్తం వాళ్ళకి రివర్స్ అయిపోయారు. సో ఆ విధంగా వాళ్ళు దేని మీద అయితే నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారో డివైన్ చైల్డ్ మీద, ప్రొటెక్టెడ్ చైల్డ్ మీద, ఇన్నోసెంట్ మీద ఎవరు చేసిన పరప్రయోగాలు అంతగా ఫలించవండి. మోస్ట్లీ అసలు ఫలించవు. అండ్ వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏదో కొంచెం కర్మలు ఉంటే అక్కడ కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకొని ముందుకు వచ్చేస్తారు. బట్ చేసిన వాళ్ళకి మాత్రం లైఫ్ అపార్ట్ అయిపోద్ది. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఈ విషయంలో ఒక పెద్ద మనిషి గొడవ పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు పార్ట్నర్ లేకుండా చేద్దాం అనుకున్నారంట. వారికి అవకాశం డివైన్ ఇవ్వట్లేదండి. అండ్ మీరు ఆల్రెడీ మీ పనిని మీరు చేసేసుకుంటున్నారు. ఇంకా మీ పార్ట్నర్ సపోర్ట్ కూడా దొరికితే మీకు ఇంకా మీరు వెనక్కి తిరిగి చూసుకో అవసరం లేదు, ఇంకా ఫాస్ట్గా పరిగెట్టేస్తారు ఎక్స్ప్రెస్ లాగా అని చెప్పి అనుకుంటున్నారండి. అందుకని చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని ఆపాలి అని ప్రయత్నిస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ రకంగా సెట్ చేద్దాం అనుకున్నారు? ఎవరి విషయంలో? మన కలెక్టివ్ విషయంలోనా, వారి పార్ట్నర్ విషయంలోనా? ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్ విషయంలోనా? బ్లేమ్ చేద్దాం అనుకున్నారంటండి, అంటే చెయ్యింది చేశారు అని చెప్పి బ్లేమ్ చేద్దాం అనుకున్నారంట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆర్ మ్యారేజ్ అండి. ఓకేనా, మ్యారేజ్లో ఎస్ చీట్ చేసి ఇంకా వేరే దారి లేకుండా వాళ్ళనే పెళ్లి చేసుకునేలాగా, లేదంటే మీరు చెయ్యింది ఏదో చేశారు అని చెప్పి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి వేరే వైఫ్ అండ్ హస్బెండ్ చేత మీ మీద కేసేసేలాగా, ఈ విధంగా వాళ్ళ ప్రస్తుత ప్లాన్లు అండి. ఈ విధంగా క్రియేట్ చేద్దామని ఒక లేడీ కూడా అనుకున్నారంట. వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంట. ఈ విధంగా అనుకున్నందుకు వారి జీవితం తలకిందులు అయిపోయిందండి, రివర్స్ అయిపోయింది. వారి పని రివర్స్ అయిపోయింది. ప్రజెంట్ వారికి పని లేదు, గౌరవం లేదు. మిమ్మల్ని ఆపేయాలి అనుకుంటున్నారంట. మీరు జీవితంలో ఎదుగుతున్నారు, మీకు ఒక దారి దొరికేసింది, ఇలా ఎదిగైతే శిఖరాలను అందేస్తారు అని చెప్పి. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. వెన్నుపోటు వెయ్యాలి అని అనుకున్నారంటండి మీ వెనకే ఉంటూ. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫాదర్ ఫిగర్ అండి, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి, టాక్సిక్ ఫాదర్, టేక్ యాజ్ రీజనేట్. వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అండ్ మిమ్మల్ని ఏడ్పించాలి, మీరు విక్టరీ సాధించకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. మిమ్మల్ని జీవితంలో ముందుకెళ్లకుండా కింద పడేయాలి అని అనుకుంటున్నారంటండి. మీరు హ్యాపీగా ఉంటే వారు చూడలేకపోతున్నారు. ఎస్, ఫాస్ట్ పర్సన్ అండి, అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట. అవకాశం తీసుకొని మిమ్మల్ని ఫైర్ చేసేయాలనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? ఈ ప్లాన్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి జీవితమే తలకిందులు అయిపోతుందండి. వారి ఫ్యామిలీ లైఫే చెడిపోతుంది. డివైన్ అయితే క్లియర్గా కొట్టిపడేశారు, చాలా అంటే చాలా క్లియర్గా కొట్టిపడేశారు. ఎస్, వెన్నుపోటు అయితే వేయలేరండి ఖచ్చితంగా. దిస్ ఈస్ ద సైన్. ఓకేనా, మీరు చేస్తున్న పనిని అవకాశంగా తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. అవకాశంగా తీసుకోవడమే మిస్సింగ్, దట్ ఈస్ ద జడ్జిమెంట్ అండి. అది వాళ్ళ కర్మ. మీరు చేస్తున్న పనిని చూసి ఓర్వలేకపోతే అది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఒక నేచర్కి వదిలేద్దాం. బట్ ఏంటి అంటే దాన్ని ఆపడం కోసం మిమ్మల్ని ఏదైనా చేయాలి అనుకోవడం అనేది కర్మ, హెవీ కర్మ. అండ్ దానికి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి డివైన్ చెప్తున్నారంటే, హయ్యెస్ట్ గాడ్, మేల్ గాడ్ చెప్తున్నారు. ఓకేనా, వారికి థ్యాంక్స్ చెప్పండి. మీ కులదైవానికి, ఇంటి దైవానికి థ్యాంక్స్ చెప్పండి. అండ్ బిహైండ్ ద సీన్స్ మొత్తం గేమ్ అంతా వాళ్ళే ఆడుతున్నారు. ఓకేనా, మీ దాకా ఏది రాకుండా చూసుకుంటున్నారు. సో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి. థ్యాంక్స్ చెప్పండి అండ్ నమ్మకంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. అండ్ ఇదంతా కూడా మీ చుట్టూ జరుగుతుంది, మీ వెనక జరుగుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీరు బాధపడకూడదు, బాధపడే సిచ్యువేషన్లో మిమ్మల్ని ఉంచాలని మీ డివైన్ టీమ్ అనుకోవట్లేదు. ఓకేనా, అందుకే మీకు క్లారిటీ ఇస్తున్నారండి. ఓకేనా, కీప్ గోయింగ్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.